ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ కి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షరీఫుల్ అనే వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నించి ఆయన మీద దాడి చేశాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షరీఫుల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సీన్ రిక్రియేషన్ కోసం మళ్ళీ సైఫ్ ఇంటికి కూడా తీసుకువెళ్లారు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ కేసుకి సంబంధించి అనేక అప్డేటెడ్ విషయాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలు చూసారు కదా, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇంత పెద్ద స్టార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డం ఏంటి? అసలు అతని గురించి వింటుంటే కూడా ముఖ్యంగా వేర్వేరు దేశాల నుంచి మన దేశంలోకి ఎలా చొరబడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. విదేశీయులు పాస్పోర్ట్ చట్టం కింద కూడా ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మీరేమంటారు దీనికి సంబంధించి? అందులో ఒక పాయింట్ ఏంటంటే తను బ్యాగ్ వేసుకున్న ఆ బ్యాక్ పాచ్ గురించి అది చూసి పట్టుకున్నారు అనేసి అంటున్నారు. మనం అతను దొంగ కాదా అనేది నెక్స్ట్ అదే ఆలోచన పక్కన పెడితే అసలు అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లో ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ ఇంట్లో అంత అన్ని ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్లోకి అతను ఎలా వెళ్ళగలిగాడు అనేది అదేమన్నా ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్స్ ఏమన్నా హైడ్ చేయడం కోసము ఈ దొంగ అనేది అన్ని క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నేను నిజంగా దొంగ వెళ్ళాడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి చిన్న చితకా పని చేసుకొని అంత పెద్ద హై సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఎలా వెళ్ళగలిగాడు అనేదంతా ఆలోచించాలి. ఇది ఇంటర్నల్ మిస్టరీ అయితే ఉంది ఇందులో. సో ఏంటంటే ఎక్కడో పాన్ కొనుక్కున్నాడు, అక్కడ ఒక మేస్త్రిని అడిగారు, సో అది బండి మీద వెళ్తుంటే పట్టుకున్నారు అని అంటే అంత సీసీ కెమెరాస్ అంత పెద్ద బిజీ ఏరియాలో అంత హై ప్రొఫైల్స్ ఉండే ఏరియాలో అక్కడ వరకు వెళ్ళిపోయే వరకు పట్టుకోకుండా కూడా పోలీసులు ఎలా ఉన్నారు, ఎలా పారిపోయారు, 6 కత్తిపోట్లు పడిచే వరకు కూడా అతను అరుస్తూ ఉంటే కూడా ఎవరు ఎందుకు రాలేకపోయారు, ఇవన్నీ ఆల్ ఆర్ అంటే హిస్టారికల్ ఇష్యూస్ కిందే ఉన్నాయి మ్యామ్. దీంట్లో ఇది హౌ ఫార్ ఇట్ జెన్యూన్ ఒక పోలీస్ అధికారి తెలిపారంటున్నారు కానీ అది ఏ విధంగా ఏ ఆధారాలతో తెలిపారు, లేతే ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసినట్టు ఆ ఏకీయుడి స్థానంలో ఎవరైనా పెట్టేశారా ఏంటనేది కూడా ఒకసారి అలా చదువుతుంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు దీంట్లో. అంటే మీరు ఇంటర్నల్ ఒక లాయర్, మీరు ఎన్నో కేసుల్ని మీరు డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు చెప్తున్న విషయాలు కావచ్చు, బయటకు వస్తున్న విషయాలను చూసి అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది మీరు యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నారు. చెప్పాలంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక సర్వెంట్ వెళ్ళాలంటేనే ఐడి కార్డు ఇస్తున్నారు ఒక సర్వెంట్స్కి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కొత్త ట్రెండ్ కూడా ఏంటంటే ప్రతి సర్వెంటే కూడా బ్యాగ్ వచ్చేసేసి వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ బిలాంగింగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి సెక్యూరిటీ దగ్గర పెట్టాలి, వాళ్ళ ఐడి కార్డు చూపించాలి, లోపలికి వెళ్ళాలి, పని చేసుకుని వాళ్ళు ఏదన్నా తినడానికి కానీ ఏదన్నా ఇస్తే అక్కడ తెచ్చుకుని మళ్ళీ అక్కడ చూపించి ఎక్కడ సెక్యూరిటీ దగ్గర చూపించి వాళ్ళ బ్యాగ్ తీసుకుని బయటకు రావాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇప్పుడు మనం ఎవరైనా గెస్ట్ వెళ్ళినా కూడా వాళ్ళు కాల్ చేస్తారు, ఈ ఈ పలాని కారు నెంబరు పలాని ఫోన్ నెంబర్ పర్సన్ మీకోసం వచ్చారు, లోపలికి పంపించాలా వద్దా అని అడుగుతారు. సో వాళ్ళు పంపించమంటేనే వాళ్ళు అక్కడ ఫోటో కూడా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సీసీ ఫుటేజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మన ఫోటో కూడా వస్తుంది. ఓకే అంటేనే పంపిస్తారు. అంతా అంటే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోనే ఇంత హై సెక్యూరిటీ ఉంటుంది. సో అంత పెద్ద సెక్యూరిటీ దాంట్లోకి ఎవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక దొంగ పేరు మార్చుకొని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ముంబైలో దిగి ఇదంతా ఏంటంటే క్రియేటెడ్ స్టోరీలానే నాకైతే అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాలి. సైఫ్ అలీ ఖాన్ కేసులో దొరికిన నిందితుడికి సంబంధించి ఇంకొక కొత్త వాదన కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ 4-5 రోజులుగా వార్తా ఛానళ్లలో కూడా వస్తూనే ఉంది. ఇంతకీ దొరికిన వ్యక్తి మరెవరో కాదు, సైఫ్ అలీ ఖాన్ డ్రైవర్. అతనికి సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషితో కొంచెం క్లోజ్ రిలేషన్ ఉంది. ఆమెతో సైఫ్ ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగింది. మద్యం మత్తులో కొంత మిస్బిహేవ్ చేయడం వల్ల అతను కోపం వచ్చి సైఫ్ మీద అటాక్ చేశాడనే ఒక స్టోరీ కూడా నడుస్తుంది. ఎందుకంటే మనకి తెలిసిందే, కొన్ని హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ లో సెలబ్రిటీస్ ఇంట్లో జరిగేది ఒకటి, బయటికి ప్రొజెక్ట్ అయ్యేది, బయటకు వచ్చే వాస్తవాలు వేరుగా ఉంటాయి. మీరేమంటారు, ఇలా జరిగే ఛాన్స్ యాజ్ ఏ ఉంటుందా? జర్నలిస్ట్ మీకు గుర్తుండే ఉండాలి, ఇంద్రాణి ముఖర్జీ కేసు కానీ లేకపోతే ఆరుషి అనే అమ్మాయి కేసు కానీ
ఇక్కడ మన లాలాపేటలో ఇక్కడ ఒక రైల్వే ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో జరిగిన కేసులు గాని చూస్తే, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడూ గూడా ఏదో రిలేషన్‌కి సంబంధించి అంటే ఒక మేలు, ఫిమేలు రిలేషన్‌కి సంబంధించిన విషయాల్లోనే ఈ కత్తిపోట్లు, గొడవలు ఇవన్నీ జరుగుతాయి. కొన్ని కేసెస్ మిస్టీరియస్ కేసెస్‌గా మిగిలిపోతాయి. కొన్ని ఏంటంటే డెత్ వరకు ఎళ్ళలేదు కాబట్టి దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పరువు, మర్యాద, సొసైటీ, సెలబ్రిటీస్ ఇవన్నీ హోదాలను అడ్డం పెట్టుకొని ఇలా చేయడానికి ఉంటాయి. ఎవడో దొంగ వచ్చేసేసి ఒక సినిమా స్టోరీలాగా 12 అంతస్తుల భవనం ఎక్కేసేసి అదేదో ఒక 5 నెలలు ప్రాక్టీస్ చేసి అది ఎక్కేసి అంత ఛాన్స్ ఉండదు మేడం. యాక్చువల్‌గా తెలియని వాళ్ళు దొంగతనానికి వెళ్ళి వాళ్ళ లాకర్స్ లేకపోతే వాళ్ళ బెడ్‌రూమ్స్ లేకపోతే వాళ్ళ హాల్స్ అంతా గూడా మనం మూవీలో చూసిన దానికంటే ఎక్కువుంటాయి. సో, అలాంటి వాటిలಲ್ಲಿ ఏదో ఒక ఒక మూవీ చూసాను నేను సంథింగ్ ఎవరిదో. అందులో ఏంటంటే వాళ్ళ కార్ ఎళ్ళాలంటేనే కాంపౌండ్ వాళ్ళు గేటు లాక్ సిస్టమ్. లాక్ సిస్టమ్ అనమాట. ఆళ్ళ కారెళ్ళాలంటే. అది కార్ డైరెక్ట్ ఏంటంటే లాక్ ఎక్కడ ఓపెన్ అవుతదనంటే మళ్ళీ గ్యారేజ్‌లో ఓపెన్ అయితది. అంటే అంత హై టెక్నాలజీ వచ్చేసింది. అంత పెద్ద సెలబ్రిటీస్ ఒక నార్మల్ సెలబ్రిటీ కాదు. అది 2, 3 జనరేషన్ నుంచి వాళ్ళ సెలబ్రిటీ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అంటే కింగ్స్ ఫ్యామిలీ. అదంతా ఒక స్టోరీ క్రియేటెడ్ అంతే నాకనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఇటువైపు కరీనా కపూర్ ఒక స్టారు, ఈయన ఒక స్టారు, రాయల్ ఫ్యామిలీ, వందల కోట్ల ఆస్తులున్నవాళ్ళు. సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు చూడండి. డే అండ్ నైట్ షిఫ్ట్‌లు మారుతూ ఉంటారు. సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా ఉంటాయి. మరి ఇంతకీ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు అని ఎక్కడ ఇంకొకటేంటంటే ఏ సీసీ కెమెరాలో లేదు. లాకర్ పలానా చోటుంది డబ్బులని ఎతుక్కుంటాడా దొంగొచ్చి? హ్మ్. ఇప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టారు? ₹1,00,00,000 ఇంట్లో పెట్టుకున్నారా? ఎక్కడ పెట్టారు? ఎలా వెతుకుతారు? 2 బెడ్‌రూమ్ ఫ్లాటా? 3 బెడ్‌రూమ్ హ్మ్. ఫ్లాటా? భయపెట్టి కత్తులు చూపించి సినిమాలోలానే లేకపోతే ఇక్కడేదో బీహార్ దొంగలొచ్చారు, జార్ఖండ్ దొంగలొచ్చారని చెప్పేసి ఇలా కత్తులు చూపించి స్తంభాలకు కట్టేసి డబ్బులు తీసుకెళ్ళిపోవడానికి అదంతా స్టోరీ క్రియేట్ చేసినా గూడా జనరల్ పబ్లిక్ నమ్మేటట్టు ఉండాలి. నాకు తెలుసు అదేదో ఇంటర్నల్‌కి సంబంధించిన ఇష్యూని దాన్నేంటంటే ఇలాగ ఎవరినో దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసేస్తున్నారు. అసలు సీసీ కెమెరాలు ఏమయ్యాయి? అతను వచ్చిన దాఖలాలు గూడా ఎక్కడా లేవు. ఎవరు మాయం చేస్తుంటారు మరి? యాక్చువల్లీ అంత పెద్ద దాంట్లో ఇద్దరు, ముగ్గురు సర్వెంట్స్ అయితే ఉండరు నాకు తెలిసి. హుహు. చాలామంది సర్వెంట్స్, చాలామంది డ్రైవర్స్, చాలామంది గార్డెనింగ్ చేసేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు రకరకాలుగా ఉంటది. సో, వీళ్ళందరూ బయటకు రాకుండా ఎందుకున్నారు? ఎలా వచ్చాడసలు ఇంట్లోకి? ఒక పర్సన్ అంత ధైర్యం ఎంత నోటోరియస్ క్రిమినల్ అయినా గూడా అంత వచ్చి చేసే అంత సీన్ అయితే ఉండదు. ఈ షరీఫుల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి మేఘాలయ మీదుగా పశ్చిమ బెంగాల్, అక్కడి నుంచి ముంబైకొచ్చేసి విజయ్ దాస్‌గా పేరు మార్చుకొని, కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఆధార్ కార్డ్ తీసుకొని, మళ్ళీ ఇంకా ఏంటి హౌస్ కీపింగ్ పనులు చేస్తూ ఆ డబ్బులు సరిపోవట్లేదని ఇలా కొత్తగా దొంగతనాలు మొదలుపెట్టాడంట. దొంగతనాలు చేయాలంటే అతని రేంజ్ ఒక ముఠా నాయకుడు కాదు. ఇప్పుడేదో ఒక చూపిస్తున్నారు కదా! 'సల్మాన్ ఖాన్' మీద ఏదో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాంటోళ్ళు ఎవరో వచ్చి పొడిచిపోయారంటే ఒక అర్థం ఉన్నది. సో, ఒక అంటే బంగ్లాదేశ్‌లో ఉండే అసలు అతనికున్న నేర చరిత్ర ఏంటి? వీళ్ళేమన్నా హ్మ్. చెప్పగలుగుతున్నారా? ఈజీ గదా! బంగ్లాదేశ్ నుంచి ఇండియాకొచ్చినప్పుడు బంగ్లాదేశ్‌లో ఎన్ని నేరాలు చేశాడు? అతనికున్న నేర చరిత్ర ఏంటి? ఎంతమందిని చంపాడు? ఎంతమంది హై ప్రొఫైల్ ఉన్న ఇంట్లో అతను దొంగతనాలకి పాల్పడ్డాడు? ఎన్ని కేసులున్నాయి? ఈవెన్ ఇండియాలోకొచ్చిన తర్వాత ఆధార్ కార్డ్‌లు మార్చుకున్నాడు అనంటే, ఇప్పుడు మన ఆధార్ కార్డ్ మనం మార్చుకోవాలంటే 1,00,000 హ్మ్. అది యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఇలా ఈ దాస్ లేదో పేరు ఎలా మార్చుకున్నాడు? విజయ్ దాస్. విజయ్ దాస్‌కి ఎలా మార్చుకున్నాడు ఆధార్ కార్డు? ఏ ఏ దేనితోటి ఇచ్చారు? ఏ నెట్‌లో అతనిది ఇచ్చారు? ఇది చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటది మేడం. ఇది ఈజీగా కాదు. హ్మ్. ఏదో 4 ముక్కలు చెప్పేసి ప్రెస్ వాళ్ళకి ఇచ్చేసేసి ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అంటారు. దాని తర్వాత అది లోపలికెళ్ళిపోతది. బయట ఇంకో విషయం వస్తది. మీరన్నట్టుగానే నిజంగానే అతని క్రైమ్ హిస్టరీ ఎక్కడా లేదు. ఇంతకుముందు ఎక్కడైనా దొంగతనాలు చేశాడు అన్నట్టు గూడా లేదు. అలాంటి కొత్త దొంగ వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి కాదు. దొంగతనానికి ఎలా ఇప్పుడు రాగలడు? నాకొక డౌటు. ఒక ఆటోలో సైఫ్ అలీ ఖాన్ తీసుకెళ్లారు. అంటే హ్మ్. ఒక డ్రైవర్ కూడా అవైలబిలిటీ లేడా? యెస్.
ఒక కారు కూడా తీయడం లేదా? అదే కొడుకు తీసుకెళ్ళినట్టున్నాడు గదా! పక్క అవును. నుండి. ఇబ్రహీం అనే ఓ పెద్ద తీసుకెళ్ళాడు కొడుకు. గదా! హ్మ్. ఆ కొడుకు కారు డ్రైవ్ చేయలేడా? హ్మ్. ఆటో సేఫా? లేపోతే ఒక కోట్ల రూపాయలున్న కారు సేఫా? అంటే ఇవన్నీ ఆలోచించాలంటే ఒక సైఫ్ అలీ ఖాన్ లాంటి మనిషిని ఒక 6 కత్తిపోట్లు పొడిచి అంత పెద్ద బ్లడ్ కారిపోతున్నప్పుడు ఆటోని పిలిచి అసలు ఆటో ఆ రూట్‌లో వెళ్తుందా? ఒకవేళ ఎళ్తే అంత పెద్ద లోపల నుంచి అతను బయటకు తీసుకెళ్ళి ఆటో రా అని పిలిచే వరకు ఇదంతా స్టోరీలా లేదా అనిపించట్లేదా పబ్లిక్‌కి? పైగా ఇబ్రహీం అనే ఆ పెద్ద కొడుకు వేరే చోట ఉన్నాడు. ఇదే ఇంట్లో గూడా లేడు. హ్మ్. అతనొచ్చాడు. మరి అతనెలా వచ్చుంటాడు? కారులోనే వచ్చుంటాడు కార్‌లోనే కదా! వచ్చి ఉంటాడు ఆ కదా! కారులో కాకుండా మళ్ళీ బయట ఎవరో ఆటోలో సపోజ్ ఎందుకు ఇప్పుడు తీసుకువెళ్ళాడు? చూస్తాం మేడం సెలబ్రిటీస్ హౌసెస్. వాళ్ళు లోపల నుంచి బయటకొచ్చేటప్పుడే ఆ లోపల గార్డెన్ లోపల నుంచి ఆ రోడ్‌లోంచి బయటకొచ్చేటప్పటికి మినిమమ్ 2, 3 మినిట్స్ పడుతుంది. అంటే అక్కడికి ఆ మనిషిని ఎవరెవరు మోసుకొచ్చారు సైఫ్ అలీ ఖాన్‌ని? అలా ఎళ్ళిపోతున్న ఆటో వాళ్ళని ఎవరు పిలిచారు? అంత పెద్ద ఇంట్లో డ్రైవరే లేడా? అంతవరకు అంత పెద్ద ఇంజ్యూరీస్ అయిపోయిన మనిషిని ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు? ఇవన్నీ చాలా ఉన్నాయి. డెఫినిట్‌గా 24 అవర్ ఇంటూ 7 డ్రైవరు, వాచ్‌మెన్‌లయితే వాళ్ళకి అవైలబిలిటీ ఉంటారు. మరి ఆ రోజుని ఆ డ్రైవర్లు ఎవరు ఎందుకు లేరు? అందులోకి ఇద్దరు చిన్న పిల్లలున్నారు ఇంట్లో. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెము ఇన్ డెప్త్‌గా ఆలోచించవలసిన విషయాలు. నిజమే. ఇన్వెస్టిగేషన్‌లో. సైఫ్ అలీ ఖాన్‌కైతే ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఎవరితో కూడా మాట్లాడనివ్వట్లేదు. ఎవరిని కూడా చూడ్డానికి, పరామర్శలకి కూడా ఇంకొకటి మేడం రానివ్వట్లేదు. వచ్చి సైఫ్ అలీ ఖాన్ పొడుస్తున్నప్పుడు 6 పోట్లు పొడిచేలోపు ఎవరో ఇంకొకళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇంజ్యూరీస్ ఎక్కువ కావాలి. వాళ్ళు ఎవరో కూడా ఒకళ్ళు అడ్మిట్ అవ్వాలి. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే చాలా మంది ఉంటారు గదా! హ్మ్. ఇంట్లో. వాళ్ళకి కూడా ఏదైనా ఇంజ్యూరీస్ కావాలి. హ్మ్. సో, ఇవన్నీ ఎవరికి ఇంజ్యూరీస్ కాలేదు. అరిస్తే ఇనపడనంత పెద్ద ఇంట్లో ఒక హ్మ్. దొంగొచ్చి ఎళ్ళిపోతుంటే అసలు డబ్బులెక్కడ పెట్టారనేది ఏ దొంగతనం జేయడానికొచ్చాడు? ఇంకొక విషయం చూడండి. డబ్బు కోసం వచ్చి పని మనిషిని రూ. 1,00,00,000 ఇవ్వమని అడుగుతాడా? అన్నిటికి మించి అసలు దొంగకి ఒక్క కత్తిపోటు లేదు. ఒక దెబ్బ లేదేంటి? మరి సైఫ్ ఖాన్, అలీ ఖాన్ అన్ని సినిమాలో అందరిని 6 కోట్లు. కొట్టేస్తాడు. వాడేమో ఏదో షుగర్ పేషెంట్‌లానో, టీబీ అవును. పేషెంట్‌లానే ఉన్నాడు దొంగ. దొంగ లక్షణాలు కూడా అసలంటే దొంగకి ఇలా ఉండాలని ఏమీ ఏం లేదు. లేదు. ఆ! అంటే అలా కూడా లేదు. సైఫ్ అలీ ఖాన్‌కి ఉన్న బాడీకి ఆ దొంగని ఒక దెబ్బేస్తే ఆ కత్తి లాక్కోవడానికి తిరిగి అతన్నే పొడిచేంత ఇది ఉంది. సో, ఇదంతా ఏంటంటే ఏదో నెక్స్ట్ వీకో లేకపోతే అవతల వీకో లేదు అంటే ఈ కథ గప్చుప్‌గా గప్‌చిప్ ఇలాగే అయిపోయింది. ఇంకా ఇంటి వ్యవహారంగా కొద్ది రోజులకి దీనికి తెరబడే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్ లక్ష్మి వెల్కమ్. గారు.